కలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో మల్ కాటన్స్ ఉన్నాయి, హ్యాండ్ పెయింటెడ్ మల్ కాటన్స్ ఉన్నాయి, ప్యూర్ సూపర్ నెట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని డాలర్స్ కూడా ఉన్నాయి. రెండు శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మల్ కాటన్లో హ్యాండ్ పెయింట్స్లో మనం చేస్తాం కదా, చాలా కలర్స్ వచ్చాయి ఇందులో. అయితే ఇది వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ మల్ వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అంటే నేను మొన్న లాస్ట్ టైం కూడా జైపూర్ మల్లో చూపించాను కదా, ఓన్లీ ప్రింటెడ్ దాంట్లో. దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇది లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మెత్తగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుందండి. అంటే కొంచెం చుట్టుకున్నట్టుగానే ఉంటుంది, కంఫర్ట్గా. అంటే ఫాలింగ్ ఇష్టమైన వాళ్ళకైతే నచ్చకపోవచ్చు, కానీ బాగుంటుందండి. మరి పెద్దగా స్టార్చ్ కూడా పట్టదు, చాలా మనకి హాయిగా ఉంటుంది. సమ్మర్కి కానీ ఎప్పుడైనా కట్టుకోవచ్చు. సమ్మర్లో అయితే ఇంకా హాయిగా ఉంటుంది, చక్క మెత్తగా ఉంటుంది, స్వెట్ పీలుస్తుంది కదా. ఇలా టూ సైడ్స్ వచ్చేసరికి ఇది హ్యాండ్ పెయింట్, మంచి ఎల్లోకి ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చింది. ఎల్లో కలర్ మనకి పారిజాత పువ్వులతో ఇలా బార్డర్ లాగా ఇచ్చారు. ఇందులో మనకి అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేది ఉంది, ఇలా బార్డర్ స్టైల్ కూడా ఉంది. అందులోనూ కలర్స్ ఉన్నాయి, ఇందులోనూ ఉన్నాయి. సో ఏది కావాలన్నా క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. మంచి ఎల్లో షేడ్, చాలా బాగుందండి. డార్క్ ఎల్లోనే ఇలా కొద్దిగా మ్యాంగో ఎల్లో కలర్ ఉంటుంది సార్, అలా వస్తుంది. ఇవంతా కూడా చాలా మనకి టూ సైడ్స్ బోర్డర్, అంటే ప్రిల్స్ కంప్లీట్ అయ్యాకే పైవైపు వస్తుంది, అక్కడ వరకు పైవైపు రాదు. స్పెషల్గా పళ్ళు ఏమి ఉండదండి, కంటిన్యూషన్ వచ్చి మనకి అన్నిటికీ కూడా ఇలా టాజిల్స్ వస్తాయి. చాలా బాగుంది. డార్క్ ఎల్లో ఇచ్చారు. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్. వీటికి కూడా మనకి బ్లౌజెస్ రావు. మీరు ఏదైనా కాంట్రాస్ట్ కలర్ కానీ, సెల్ఫ్ కానీ, కలంకారీ కానీ అలా పేరప్ చేసుకోవచ్చు. మన లాస్ట్ టైం కూడా వర్క్ బ్లౌజెస్ పెట్టాం కదా, అయిపోయాయండి. మళ్ళీ నెక్స్ట్ చేపిస్తున్నాము, మళ్ళీ నెక్స్ట్ రీస్టాక్ అవుతాయి. మీరు ఏదైనా డిఫరెంట్గా మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1300, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మనకి ఇందులోనే చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఇది ప్యూర్ వస్తుంది, అంటే మీకు తెలియని వాళ్ళు ఇదేదో మెత్తగా ఉండి పల్చగా ఉంది చీర అనుకోవచ్చు. అర్థమైన వాళ్ళు చక్కగా చూడండి, ఎందుకంటే ఇది నార్మల్ కాటన్ లాగా స్టిఫ్గా ఉండదు, కొంచెం మెత్తగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ అయితే కంఫర్ట్ ఉంటుందండి, లైట్ వెయిట్లో. హ్యాండ్లూమే కదా, ఎలా అయినా చాలా బాగుంటుంది. ఇది వచ్చరికి గ్రీన్ షేడ్, డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్కి ఇది కల్నేత ఉంది. బ్లాక్ కలర్ కల్నేత వల్ల కూడా మీకు కరెక్ట్గా తెలుస్తుందో లేదో. సేమ్ బార్డర్ మనకి ఇలా ఫ్లవర్స్ వస్తాయి, దగ్గరగా ఇలా బార్డర్ స్టైల్ ఫ్లవర్స్ వస్తాయి. గ్రీన్ అండ్ బ్లాక్ కలర్తో ఇలా టాజిల్స్ వచ్చాయి, చాలా బాగుంది. కలర్స్ అన్నీ కూడా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 1300. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఇందాక ఎల్లో చూసాం కదా, ఇది కొంచెం ఆరెంజ్ షేడ్లో, బంతి పూల్లో ఉంటుంది కదా కలర్ ఒకటి, ఆ షేడు. కొంచెం ఆరెంజ్ షేడ్ బంతి పువ్వు ఉంటుంది చూసారు, ఆ షేడ్. ఇది కూడా అంతే, సేమ్ బార్డర్ స్టైల్ వస్తుంది. ఇలా మనకి కింద వచ్చేసరికి కొద్దిగా డార్క్ ఆరెంజ్తో ఇలా టాజిల్స్ వచ్చాయి, చాలా బాగుంటుంది. లైట్ వెయిట్లో ఉంటుంది, కొంచెం టీనేజర్స్ అయినా కట్టుకోవచ్చు అండి. స్లీవ్లెస్ బ్లౌజులు అలా కానీ ఏమైనా వేసుకున్నా కూడా మనకి ట్రెండీ లుక్లో ఉంటుంది, రెగ్యులర్ స్టైల్ కాకుండా. ఈ సారీస్ అన్నీ కూడా 1300, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మంచి పింక్, భలే ఉందండి పింక్ అయితే. పింక్ మనం పెద్ద ఫ్లవర్స్లో కూడా రిపీట్ అడుగుతూనే ఉన్నారు కదా, మంచి లైట్ బేబీ పింక్ షేడ్, సేమ్ ఇలా ఫ్లవర్స్ వస్తుంది. దీనికి వచ్చేసరికి ఇక్కడ మనకి బోర్డర్ లాగా ఇచ్చారు, అంటే కొద్దిగా డార్క్ పింక్ షేడ్తో అది వీవింగ్లో వచ్చింది, మొత్తం వీవింగ్లో వచ్చింది. ఇలా ఫ్లవర్స్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో టజల్స్ వచ్చాయి, చాలా బాగుంది కలర్ అయితే. ఈ సారీ కూడా 1300. నేను ప్రైస్ చెప్పినా చెప్పకపోయినా అన్నీ కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి, 1300. నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్, రత్నావళి బ్లూ ఉంటుంది కదా, ఆ కలర్కి ఇక్కడ డార్క్ కలర్ బ్లూ డార్క్ నేవీ బ్లూతో ఇక్కడ కలనేత లాగా చిన్న పట్టీ బోర్డర్ లాగా ఇచ్చారు. దీనికి మీరు ఈ కలర్ అయినా వెళ్ళొచ్చు, బ్లౌజ్కి హాఫ్ వైట్ వేసుకోవచ్చు. అన్నిటికీ హాఫ్ వైట్ అయితే చాలా బాగుంటుందండి, చికెన్ కర్రీ బ్లౌజ్ అయితే. ఇంకా మీరు మీకు వేరే ఏదైనా కూడా ట్రై చేయొచ్చు. ఇలా బార్డర్ వస్తుంది, కింద వచ్చేసరికి బ్లాక్ అండ్ బ్లూ కలర్తో టాజిల్స్ ఇచ్చారు. ఈ సారీ కూడా 1300. అన్ని కలర్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి రోజ్ పింక్, ఇందాక చూసింది బేబీ పింక్ షేడ్ కదా, ఇది రోజ్ పింక్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది చూడండి కలర్. సేమ్ అన్నిటికీ అంతేనండి, పైన కింద మనకి బార్డర్ హ్యాండ్ పెయింట్ వస్తుంది. డార్క్ కొద్దిగా ఆనియన్ పింక్ షేడ్ బార్డర్ ఇచ్చారు, కుచ్చులు ఒకటి వైట్ ఇచ్చారు. బ్యూటిఫుల్ ఉంటుంది సారీ వితౌట్ బ్లౌజ్. ఇవన్నీ కూడా బ్లౌజెస్ రావు. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ షేడ్, ఇది కూడా చాలా బాగుందండి. దీనికి టూ సైడ్స్ కూడా సేమ్ వస్తుంది, అంటే కుర్చీల పార్ట్లో రాదు కదా, కుర్చీలు కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా వస్తుంది. ఇలా కింద వైపు బార్డర్ అనేది హ్యాండ్ పెయింటెడ్, మొత్తం అంతా హ్యాండ్ పెయింట్, ఎక్కడ ప్రింట్ కాదు, మొత్తం హ్యాండ్ పెయింట్ వస్తుంది. ఇలా పింక్ అండ్ బ్లాక్ కలర్ కల్నేత వచ్చింది. మనకి సారీ అంతా అదే కల్నేత వల్ల వైన్ షేడ్ కనిపిస్తుంది కదా, మన కుచ్చులు కూడా పింక్ బ్లాకే ఇచ్చారు. ఈ సారీ ప్రైస్ కూడా 1300. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఆల్రెడీ షేడ్ వచ్చిందా, ఇది కొంచెం ఆరెంజ్ ఎల్లో కల్నేత అండి, వేరే ఆ షేడ్ వేరే, ఈ షేడ్ వేరేనే. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. బ్రైట్ కలర్ కల్నేత తెలుస్తుంది కదా, ఎల్లోకి ఆరెంజ్కి ఉంది, చివరి పట్టీలాగా ఇచ్చారు. దీనికి ఆరెంజ్ కలరే టాజిల్స్ ఇచ్చారు. దీనికి వచ్చేసరికి ఇలా బోర్డరే వస్తుంది, బ్రైట్ కలర్, చాలా బాగుంది. చక్కగా మెత్తగా కంఫర్ట్గా కావాలనుకుంటే ఎవరైనా కట్టుకోవచ్చు. ఈ సారీ కూడా 1300.
నెక్స్ట్ వన్ వచ్చేసి రత్నావళి కలర్లోనే దానికి బార్డర్ వచ్చింది కదా, దీనికేమో బార్డర్ రాలేదు, కొంచెం కలర్ వేరియేషన్ ఉంది. అది కల్నేత వచ్చింది, ఇది వచ్చేసరికి సింగిల్ కలర్ సేమ్ ప్లెయిన్ బార్డర్ వచ్చి ఇలా హ్యాండ్ పెయింట్ వస్తుంది, సెల్ఫ్ కలరే ఇలా టాజిల్స్ ఇచ్చారు. ఈ సారీ కూడా 1300. మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగానే ఉంది కదా. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి కొంచెం మెంతి ఎల్లోలోనే డార్క్ షేడ్, ఎల్లోలో కన్నా గ్రీన్ కలరే కనిపిస్తుంది, ప్యాడ్ కసర్ కలర్ అంటాం కదా ఆ షేడ్లో ఉంది. ఇలా బార్డర్ వస్తుంది, హ్యాండ్ పెయింటే అంతా కూడా. దీన్ని చూడండి కాంట్రాస్ట్ చక్కగా నీలీ బ్లూ కలర్ ఇచ్చారు. మీరు ఆ బ్లౌజ్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది, మీరు కాంట్రాస్ట్ ట్రై చేయొచ్చు. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్. పీచ్ అయితే మనకి మల్టిపుల్స్ ఉన్నట్టున్నాయి, పీచ్ పింక్ రిపీట్ అడుగుతున్నారు కదా. మళ్ళీ చేయడానికి ఏంటంటే చాలా టైం పడతాయండి ఇవన్నీ. హ్యాండ్ పెయింట్ మనకి సారీ తయారవ్వాలి, తర్వాత హ్యాండ్ పెయింట్, మళ్ళీ ఇది సపరేట్ పని ఈ టాజిల్స్ అనేది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి, భలే ఉంది కలర్ అయితే, డార్క్ షేడ్. చక్కగా అప్పుడప్పుడు అలా కట్టుకోవచ్చండి, చక్కగా బాగుంటుంది, ఎవరికైనా బాగుంటాయి. ఇలా మీ దగ్గర ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ ట్రై చేయొచ్చు. ఇలా బార్డర్ వస్తుంది, దీనికి రెడ్ కలర్ ఇచ్చారు టాజిల్స్. దీంట్లో కూడా రెడ్ కలర్ అయితే ఉన్నట్టుంది, చాలా బాగుంది. మీరు హాఫ్ వైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ సారీ అయితే. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వచ్చేసి చిన్న అక్కడక్కడ ఫ్లవర్స్, మనం ఇప్పుడు బార్డర్ స్టైల్ చూస్తాం కదా, అక్కడక్కడ ఫ్లవర్స్లో కూడా ఇలా బ్లాక్ అంటే ఒకటి ఇలా చూపిస్తాను. అవి బార్డర్ స్టైల్ వచ్చాయి, మొత్తం ఆల్ ఓవర్ అంతా వస్తుంది, సెపరేట్ పళ్ళు ఏం రాదు, కంటిన్యూషనే వచ్చి ఇలా ఫ్లవర్. పారిజాత పూలు బ్లాక్ మీద వైట్ కలర్ వచ్చేసరికి చాలా బాగా తెలుస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మనకి ఇలా టాజిల్స్ వచ్చాయి. బ్యూటిఫుల్, అసలు మనం బ్లాక్ చేసినట్లేము ఇప్పుడు వరకు కదా, చాలా బాగుంది. చాలా కలర్స్ వచ్చాయి ఇందులో కూడా. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లైట్ బిస్కెట్ కలర్, గోధుమ కలర్, లైట్ గోధుమ కలర్, భలే ఉందండి కలర్ అయితే, చాలా బాగుంది. ఇది కూడా అంట మొత్తం ఆల్ ఓవర్ అంతా అక్కడక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా హ్యాండ్ పెయింట్ వస్తాయి. మనకి ఇలా కొంచెం డార్క్ బిస్కెట్ కలర్ అండ్ లైట్ హాఫ్ వైట్ కలర్తో టాజిల్స్ ఇచ్చారు. బ్యూటిఫుల్ షేడ్. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వచ్చేసి వైట్. వైట్ అయితే చాలా బాగుందండి, హాఫ్ వైటే, హాఫ్ వైట్ మీద లెమన్ ఎల్లో కలర్తో ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు. అంటే వీటి కలర్స్కి వైట్ అయితే తెలుస్తుంది, ఇది వైట్ కదా, అందుకని లెమన్ ఎల్లో షేడ్ ఇచ్చారు. అలాగే వైట్ అండ్ ఎల్లో కలర్ టాజిల్స్ ఇచ్చారు. మీరు లెమన్ ఎల్లో షేడ్ కానీ రెడ్ కానీ అలా ఏమైనా కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళినా చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 1300. అన్నీ కూడా సేమ్ ప్రైజే. మెంతి ఎల్లో వచ్చిందా, బార్డర్లో వచ్చినట్టుంది. ఇది వచ్చేసరికి అక్కడక్కడ ఫ్లవర్స్, కొన్ని మల్టిపుల్స్ ఉన్నాయి. సో ఈ పెయింట్ కదా కొంచెం అంటుకున్నట్టుగా ఉంటున్నాయి, అందుకే కంప్లీట్గా ఓపెన్ చేయట్లేదు. ఇది వచ్చేసరికి కలర్ బాగుందండి, చాలా బాగుంది. దీనికి నీలీ బ్లూ కలర్ ఇచ్చారు. టాజిల్స్ వచ్చేసరికి కొద్దిగా 2 షేడ్స్ ఉన్నట్టున్నాయి, కొద్దిగా బ్లూ ఉంది, డార్క్ నేవీ బ్లూ కూడా ఉంది. బ్యూటిఫుల్ కలర్, రెగ్యులర్గా దొరికే షేడ్ కాదు, సో ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ కూడా 1300. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్, డార్క్ షేడ్, చాలా బాగుందండి. రెగ్యులర్గా ఈ షేడ్ రాదు, కొంచెం పేస్టల్ కలర్స్ అలాంటివి వస్తాయి, కానీ డార్క్ షేడ్ వచ్చింది. ఇలా చక్కగా అంతా ఆల్ ఓవర్ అంతా ఫ్లవర్ వస్తుంది. దీనికి వచ్చేసరికి బ్లూ కలర్ ఇచ్చారు. టాజిల్స్ వచ్చేసరికి మీరు సెల్ఫ్ వేసుకోవచ్చు, హాఫ్ వైట్ వేసుకోవచ్చు. ఈ సారీ కూడా 1300. అన్ని కలర్స్ బాగున్నాయండి. కొన్ని వాటిలో వీటిలో ఏమైనా రిపీట్ అయినా మీరు చూసుకోండి, ఎందులో ఉన్నా తీసుకోవచ్చు. రెండు కూడా మనకి పారిజాత పూలే, అక్కడక్కడ వచ్చిన ఫ్లవర్స్ బార్డర్ కావాలా అనేది చూసుకోండి. ఇది వచ్చేసరికి లైట్ బిస్కెట్ షేడ్, బాగుంది షేడ్ అయితే, కొంచెం కోరా మీద కొంచెం డార్క్ షేడ్. ఇలా మనకి వైట్ అండ్ బిస్కెట్ కలర్తో టాజిల్స్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ఫ్లవర్స్ వస్తుంది. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ వచ్చేసరికి రత్నావళి కలర్, మన బార్డర్లో కూడా వచ్చింది ఈ కలర్ అనేది. ఇవి చాలా బాగుంది కలర్ అయితే, డార్క్ షేడ్, ఇలా చక్కగా ఫ్లవర్స్ వచ్చాయి. దీనికి వైట్ అండ్ బ్లూ కలర్ టాజిల్స్ ఇచ్చారు. మీరు హాఫ్ వైట్ బ్లౌజ్ వేసుకుంటే బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి ఇది ఫ్యాబ్రిక్ వీళ్ళు వేసేటప్పుడు కూడా కొంచెం దగ్గరికి ఫ్రేమ్లు అయ్యి పెడతారు కదా, కానీ ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉంటుందండి, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, లైట్గా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, కొంచెం చుట్టుకున్నట్టుగా కూడా ఉంటుంది. కాకపోతే అంటే దీని టెక్స్చర్ ఇలా ఉంటుంది అనమాట. ఈ సారీ కూడా 1300. నెక్స్ట్ ఆల్రెడీ ఇది ఓపెన్ చేసిందే, మనకి ఈ కలర్ అయితే మల్టిపుల్స్ అయితే ఉన్నాయి, సో ఫాస్ట్గా అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా 1300. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఈ సారీస్ అన్నీ కూడా వితౌట్ బ్లౌజెస్, వీటికి కూడా బ్లౌజెస్ అయితే రావు. నెక్స్ట్ సారీస్ వచ్చేసి కంచిడోలాలో మనం కొన్ని కలర్స్ చేసాం కదా, రెడ్ పింక్, అవి చాలా
మంది రిపీట్ అడిగారు. మనకి ఇందులో కొన్ని కలర్సే వచ్చాయి, మళ్ళీ రీస్టాక్ చేయడానికి ట్రై చేస్తాము. ఇది వచ్చరికి మంచి డార్క్ బ్రింజాల్ కలర్. ఇవి కొంచెం దగ్గర షేడ్స్ ఉన్నాయి, సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. నెంబరింగ్ ఉంటుంది కాబట్టి నెంబర్తో పాటు స్క్రీన్ షాట్, లేదు బ్లౌజ్తో పాటు పెడితే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇది వచ్చరికి చిన్న బార్డర్, మనకి బిన్నీ సిల్క్స్ ఉంటాయి కదా ప్యూర్లో, ఆ స్టైల్ లాగా కంచి బట్టల్లో కూడా ఉంటాయి కదా అలాంటి స్టైల్లో ఇంకా డోలా వస్తుంది. డోలా వచ్చరికి ట్రాన్స్పరెన్సీ ఉండదు, చాలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్. ఇదంతా కూడా జరీలో వచ్చిన బూటీ, చిన్న బూటీ, 2 సైడ్స్ కూడా మనకి ఇలా ఒక 1.5 ఇంచు చిన్న బార్డర్. ఎవరైనా కట్టుకోవచ్చండి, చాలా లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ శారీస్. చాలా చిన్న చిన్న అకేషన్స్కి కానీ ఎవరికైనా గిఫ్ట్కి కానీ చాలా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి, బాగుంటాయి. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది, అంటే మళ్ళీ ఈ పళ్ళుని బట్టి కూడా మనకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది కదా. ఇలా రిచ్ పళ్ళు వస్తుంది, చక్కగా జరీ కూడా కంఫర్ట్ జరీనే. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనం లాస్ట్ టైం కొన్ని కాంట్రాస్ట్లు చేసాం కదా, ఇది వచ్చేసరికి సెల్ఫ్ వచ్చింది. సెల్ఫ్ బ్లౌజు ఇలా 1 మీటర్ ఉంటుంది, ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది, చిన్న బుట్టి వస్తుంది, చిన్నగా మరీ చిన్నది కాదు, ఒక లీఫ్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది. సెల్ఫ్ కలర్, మీరు సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, ఏదైనా కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ. మనకి ఇందులో 2 బార్డర్స్ ఉన్నాయి, సో అందులో కలర్స్ అటు ఇటుగా కూడా ఉన్నాయి. ఏ డిజైన్ అనేది కూడా క్లియర్గా పెట్టండి, ఏ కలర్ అయినా బాగుందండి. డార్క్ నావీ బ్లూలో కూడా 2 షేడ్స్ లాగా అనిపిస్తుంది, అంటే కింద ఇంకొక నావీ బ్లూ ఉంది, అది కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది. ఇది కొంచెం డార్క్ నేరేడ్ బ్లూ ఉంటుంది కదా, దానికి దగ్గరగా ఉంది, డార్కర్ షేడు. ఇలా 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ కలర్ కూడా మనకి ఇప్పుడు మళ్ళీ వస్తుంది, ఒకప్పుడు బాగా ట్రెండ్ కదా ఈ బ్లూ కలర్, మధ్యలో కొంచెం తగ్గింది, ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది షేడ్ వచ్చేసరికి. ఇలా రిచ్ పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ బ్లౌజు, చిన్న బుటీ ఇచ్చారు దీనికైతే, చాలా చిన్నగా 1 మీటర్ ఉంటుంది బ్లౌజు, చాలా బాగుంది. ఎవరికైనా కూడా బాగుంటుందండి, ఎవరైనా కట్టుకోవచ్చు. ఇలా సింపుల్గా చిన్న బార్డర్స్ శారీస్ బాగా ఇష్టపడుతున్నారు కదా, బ్యూటిఫుల్ ఉంది. ఈ శారీ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ షేడు, ఇది కూడా బాగుంది. డార్క్ షేడ్స్ అన్నీ కూడా డార్కే, చాలా బాగుంది. చిన్న డిజైన్, చిన్న బోర్డర్, ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్లో వచ్చిన బొట్టి. ఇదంతా కూడా చాలా ఫాల్గా ఉంది కదా, కంఫర్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్లోనే ఉంది. మనకి ఇలా ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు, ఎవరైనా కట్టుకోవచ్చు, సింగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా రిచ్ పళ్ళు వస్తుంది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే, కొంచెం లైట్ షేడ్ ఇచ్చారు. దీనికి 2 సైడ్స్ బార్డర్ ఉంది, బ్లౌజ్కి అయితే బార్డర్ రాలేదండి, చక్కగా ఉంది. ఈ శారీ ప్రైస్ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్. ఇవి వచ్చేసరికి గ్యాప్ బార్డర్, అంటే సేమ్ ఫ్యాబ్రిక్ సేమే, ప్రైస్ కూడా సేమ్ ప్రైస్లోనే గ్యాప్ బార్డర్ వస్తుంది. మంచి రాణి పింక్ షేడ్, బ్యూటిఫుల్ కలర్. పైవైపు మనకి ఇలా పైవైపు కూడా గ్యాప్ స్టైల్, చిన్న గ్యాప్ ఇచ్చారు. కింద వైపు మాత్రం మనకి కొంచెం కంచి పట్టులు వస్తాయి కదా, ఆ స్టైల్. సేమ్ బుట్టి వచ్చింది, ఒక ఫ్లవర్ బుట్టి, అది కూడా ఇక్కడ స్టైల్ లాగా ఇచ్చారు, వీవింగ్లోనే వచ్చింది. ఆ గ్యాప్ అది జరీ కూడా చాలా నీట్గా ఉంది, ప్యూర్ లాగా అనిపిస్తుంది కదా. మనకి ఫ్యాబ్రికే మారుతుంది, డిజైన్ అయితే సేమ్ వాటిలో వచ్చిన బిన్నీస్లో వచ్చిన డిజైన్సే. చిన్నగా మనకి ఫ్యాబ్రిక్ డోలా వస్తుంది. ఇది కంఫర్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్ డ్రై వాషే, చక్కగా హైట్ కూడా బాగా వచ్చండి. ఇది పళ్ళు కూడా మనకి ఇలా రిచ్ పళ్ళునే ఇచ్చారు, గ్యాప్ వచ్చి మధ్యలో వీవింగ్ లాగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. మళ్ళీ రీస్టాక్ అడిగారు చాలామంది, కొంతమంది ప్రీ ఆర్డర్స్ తీసుకుని ఇచ్చాము, కాకపోతే బ్లౌజెస్ మారుతున్నాయండి. మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు మీకు ఇది పింక్ నచ్చచ్చు, ఒకవేళ అయిపోయినా మళ్ళీ రీస్టాక్ అయితే అవుతుంది, కానీ మళ్ళీ బ్లౌజ్ ఈసారి సెల్ఫ్ రావచ్చు, లేదు కాంట్రాస్ట్ రావచ్చు, బ్లౌజెస్ మారుతాయి. సో అదొకటి చూసుకొని ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. మంచి వైలెట్ ఇచ్చారు, పింక్ అండ్ వైలెట్ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2300. నెక్స్ట్ కలర్ వచ్చేసి వంగపూ కలర్ షేడ్లోనే కొంచెం డార్క్ షేడ్, అంటే ఎగ్జాక్ట్ కలర్ అది కాదు, కొద్దిగా ఇంగ్లీష్ కలర్తోనే డస్టీ లుక్, అంటే మరీ పేస్టల్ కలర్ కాదు, డార్క్ షేడ్ కూడా కాదు, కానీ చాలా బాగుంటుంది, క్లాస్గా ఉంటుంది కలర్. ఇది కూడా అంతే, గ్యాప్ బోర్డర్, పైవైపు చిన్న బోర్డర్, కింద వైపు కొంచెం పెద్ద గ్యాప్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా చిన్న బొట్టి ఉంటుంది, చక్కగా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటాయి. ఇంక ఇలా శారీస్కైనా, లాంగ్ ఫ్రాక్స్ అయినా, లంగా ఓణీలకైనా కూడా బాగుంటుంది. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డార్క్ ఇచ్చారు, ఇందులో కలరే వైలెట్ ఇచ్చారు, బ్యూటిఫుల్ ఉంటుంది కదా ఈ కాంబినేషను, చక్కగా ఉందండి. రెగ్యులర్ షేడ్ కాదు, బ్యూటిఫుల్ షేడ్. ఈ సారీ ప్రైస్ కూడా 2300. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రెడ్, మిర్చి రెడ్ షేడు, భలే ఉంది కలర్ అయితే, డార్కే అందులో కూడా
ఎంత మంచి షేడ్. 2 సైడ్స్ కూడా చిన్న గ్యాప్ బార్డర్ వస్తుంది, ఆల్ ఓవర్ అంతా డిజైన్ వస్తుంది. దీనికి ఈ కాంబినేషన్ చేసామండి, చిన్న బార్డర్లో చేసామనుకుంటా. కొంచెం అటు ఇటు లాస్ట్ టైం బ్లౌజెస్ ప్లెయిన్ రావడం అలా అయినాయి కదా, చిన్న బార్డర్స్లో కాంట్రాస్ట్ చేసాము, ఇందులో సెల్ఫ్ చేసాం కదా, ఈసారి ఇందులో కాంట్రాస్ట్ వచ్చాయి. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్, రెడ్ అండ్ గ్రీన్, ఎవర్ గ్రీన్ కదా, చాలా బాగుంది. చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చారు, చక్కగా ఉందండి. బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ ప్రైస్ కూడా 2300. మీరు బ్లౌజ్ కూడా చూడొచ్చు, 1 మీటర్ ఉంటుంది. చీర అంతా పన్నా కూడా ఉంది చూడండి. ఎవరికైనా ప్లస్ సైజ్ వాళ్ళైనా చక్కగా స్టిచ్ చేయించేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ వచ్చేసి మన వైలెట్ కలర్, భలే ఉంది కలర్ అయితే. బ్యూటిఫుల్ షేడ్, చాలా క్లాసీగా ఉంటుంది. ఇది మనకి ఎలా ఉంటాయంటే కట్టుకున్న కంచిపట్టులో వచ్చాయి కదా పాత డిజైన్స్, ఆ లుక్ లాగా అనిపిస్తుంది. ఓల్డ్ కంచిపట్లు. ఇలా చిన్న పళ్ళు, ఇలా రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు, లీఫ్ డిజైన్ వచ్చింది. వైలెట్ రెడ్, రెండు డార్క్ షేడ్సే, చక్కగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2300. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది కూడా షేడ్ చాలా బాగుందండి. పింక్ లా కనిపిస్తుంది కాదు, అలానే ఆనియన్ షేడ్ కూడా కాదేమో, ఏం చెప్పాలి, కొద్దిగా కాపరిష్ కలర్లా ఉంది. ఆనియన్ కలర్ కొద్దిగా కాపర్ షేడ్ మిక్స్ అయిన కలర్లా ఉంది. బాగుంది షేడ్ అయితే. ఇంగ్లీష్ కలర్ టోను, బ్యూటిఫుల్ ఉంది. రెగ్యులర్గా వచ్చే షేడ్ కాదు, 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది. చాలా బాగుంది. మీకు చాలా బ్రైట్ ఏమైనా కనిపిస్తుందేమో కానీ కొద్దిగా డస్టీ లుక్. ఇది కూడా మన ఇప్పుడు వంగు కలర్ చూసాం కదా, అలా డస్టీ లుక్లోనే ఉంటుంది. ఇలా పళ్ళు, దీనికి కూడా మంచి కాంట్రాస్ట్ బ్లౌజు, వైలెట్ కలర్ వచ్చింది. కాంబినేషన్ చూడండి ఎంత నీట్గా ఉందో, బాగుంటుందండి బ్లౌజ్ వేసుకుంటే, డీసెంట్గా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ, నావీ బ్లూలోని ఇందాక మనం చిన్న బార్డర్లో చూసాం కదా, అది ఒక షేడు, ఇది ఒక షేడు. ఇది కొంచెం జర్మన్ బ్లూ లాగా ఉంది, అంటే ఎగ్జాక్ట్ కాదు, కొంచెం దగ్గర షేడు. నావీ బ్లూ, జర్మన్ బ్లూ మధ్యలో షేడు. ఇలా 2 సైడ్స్ బార్డరు, చక్కగా ఉంది కలర్ అయితే. బ్యూటిఫుల్ షేడ్, పేరుగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది కలర్. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళులో కూడా చక్కగా వీవింగ్తో వచ్చిన పళ్ళు. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఇచ్చారు, చక్కగా ఉంది కదా కాంబినేషను. ఈ బ్లౌజెస్ వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ పేరప్ చేసుకోవచ్చు. చాలా క్లాసీగా ఉన్నాయి, ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఉంది శారీ. ఈ శారీ కూడా 2300. మన నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, సూపర్ నెట్, మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ సూపర్ నెట్ వస్తాయి. చాలా బాగున్నాయండి డిజైన్స్. నేను కట్టుకున్న దాంట్లోనే సేమ్ డిజైన్ ఇది. ఇది వచ్చేసరికి మంచి పింక్, కొంచెం పీచ్ షేడ్ కలిసిన పింక్ షేడు, చాలా బాగుందండి. అసలు ఏ కలరా తెచ్చుకోలేకపోయినాయి కూడా, అంత బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి మనకి సూపర్ నెట్స్ అంటే 500-600 నుంచి వస్తాయి కదా, అవి కాదండి, ఇది హ్యాండ్లూమ్ వస్తుంది. ప్యూర్, ఎంత సాఫ్ట్ ఉంటుందో అంత లైట్ వెయిట్ ఉంటుంది. కొంచెం లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అంటే డిజైన్ దగ్గర అంత తెలియకపోవచ్చు. చాలా లైట్ వెయిట్లో, అంటే ఆల్రెడీ వాడే వాళ్ళకైతే అర్థమవుతుంది. మనకి ఇది అంటే చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇంత ప్రైజా అనుకోవచ్చు, అంటే ఏదైనా క్వాలిటీని బట్టే ఉంటుంది ప్రైస్ అనేది. మనకి ఇలా ఆల్ ఓవర్ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఎంత బాగుందో చూడండి కలర్. ఇందులో 2 డిజైన్స్ ఉన్నాయి, కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా. బ్యూటిఫుల్ ఉంది డిజైన్ అయితే. దీనికి ఏమీ జరీ బార్డర్స్ రావు, ఎక్కడ గుచ్చుకునేది ఏమి ఉండదండి, కంఫర్ట్ ఉంటుంది. చూసా చిన్న థ్రెడ్ బార్డర్, అది కూడా అంత ప్రింట్ ఉంటుంది. జరీ ఏమీ రాదు, చాలా లైట్ వెయిట్లో. మనకి సమ్మర్కి చాలా బాగుంటుంది, ఏ వెదర్ అయినా బాగుంటుంది. సమ్మర్కి అయితే ఇంకా హాయిగా ఉంటుంది, చక్కగా సింపుల్గా కట్టుకోవచ్చు. అంటే జరీ బార్డర్స్ ఇష్టపడిన వాళ్ళకైతే బాగా నచ్చుతాయి. ఎంత లైట్ వెయిట్ ఉందో అంత కంఫర్ట్ ఉంటుంది. మనకి కోటాస్ అవి ఇష్టపడతారు కదా, వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. కంటిన్యూషన్ వచ్చింది, మొత్తం డిజిటల్ ప్రింటే. ఇలా చివరి మనకి ఇలా మిషన్తో కుట్టేసి ఇచ్చారండి. మీరు కావాలంటే ఇది కట్ చేసి జిగ్జాగ్ చేయించుకోవచ్చు. దీనికి బ్లౌజ్ కూడా ప్యూర్ వస్తుంది. మనకి చినియా పట్టు ఒక ఫ్యాబ్రిక్, ఒకటి చందేరి వస్తుంది. మెత్తగా ఉందండి, సెల్ఫ్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా 1 మీటర్ ఉంటుంది. బ్యూటిఫుల్. మీరు కావాలంటే ఇంకా ఏమైనా సింపుల్గా నెక్ పార్ట్ వర్క్ చేయించుకోవచ్చు. నేనైతే మామూలుగానే స్టిచ్ చేయించుకున్నాను ఈ కలర్ కోసం అని. బ్యూటిఫుల్ ఉంది కదా అసలు. ఎంత లైట్ వెయిట్ అంటే, లైట్ వెయిట్ మనకి చున్నీ ఉంటుందా అంత లైట్ వెయిట్లో ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3950. ఇంకా ప్రైస్ కూడా తగ్గింది. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ కలర్, నేను కట్టుకున్న కలరే, డిజైన్ వేరు. అది మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చింది కదా, ఇది వచ్చేసరికి బార్డర్ స్టైల్ ఇచ్చారు. ఇలా కూడా బాగుంది. ఎంత బ్యూటిఫుల్ కలర్. అది సీ గ్రీన్, సీ బ్లూ ఉంటుంది కదా, దాంట్లో కూడా డిఫరెంట్ షేడ్ అండి. ఫ్యాబ్రిక్ని బట్టి కలర్స్ వస్తాయి అంటాం కదా, అలాగే ఈ ఫ్యాబ్రిక్కి భలే ఉంది షేడ్ అయితే. మళ్ళీ ఈ షేడ్ వేరే దాంట్లో దొరకకపోవచ్చు. మంచి షేడ్, సీ గ్రీన్లో కూడా చాలా మంచి షేడ్ వస్తుంది. మనకి ఇలా స్కర్ట్ బార్డర్ లాగా డిజిటల్ ప్రింట్స్, ఫ్లవర్ డిజైనింగ్ అంతా కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. కలర్స్ కానీ, కాంబినేషన్ కానీ, ఆ డిజైన్ కానీ. ప్రింట్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా వస్తుంది. చాలా క్లాసీగా ఉంటాయి.
క్లాసీగా చక్కగా సింపుల్గా కావాలనుకుంటే ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయండి. అంటే కొంచెం డిగ్నిటీగా కావాలనుకుంటారు కదా, వాళ్ళకి భలే ఉంటాయి, కంఫర్ట్ ఉంటుంది. ఈవినింగ్ వరకు ఉన్నా కూడా ఇలా పళ్ళు వస్తుంది. దీనికి కూడా వీటన్నిటికీ స్టిచ్ చేసే వస్తాయి. బ్లౌజ్ ఇలా ప్లెయిన్ కలరే 1 మీటర్ ఉంటుంది. బ్లౌజ్ కూడా 1 మీటర్ పైనే కూడా ఉంది. చీర అంత పన్ను ఉంది, చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. ప్యూర్ వచ్చేసరికి కాలర్స్ బాగుంటాయి, ఆ లుక్ కూడా చక్కగా ఉంటుందండి. లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 3950. జరీ బోర్డర్స్ ఏమీ రావు. నెక్స్ట్ వచ్చేసరికి పింక్లో మనకి 2 డిజైన్స్ ఉన్నాయి. సో క్లియర్గా చూసుకోండి స్క్రీన్ షాట్. సేమ్ కలరే, ఇది ఒకటే షేడ్. బార్డర్ మాత్రం అది ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది, ఇది బార్డర్ స్టైల్ వచ్చింది. ఏదైనా తీసుకొచ్చింది, భలే ఉంది కదా కలర్ అయితే. ఈ పింక్ కూడా చాలా బాగా నచ్చింది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ కలర్, అన్నిటికీ సెల్ఫ్ కలర్ బ్లౌజ్లే వస్తాయి. చాలా బాగుంది, చక్కగా లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఈ డిజైన్ గుర్తుండే ఉంటుంది, మనం ఆల్రెడీ చేసి ఉన్నాము కొన్ని డిజైన్స్. ఇది మనకి ఈ కొన్ని డిజైన్స్ అయితే రిపీట్ అడిగినవి మల్టిపుల్సే ఉన్నాయి. సో ఇది ఒక పీచ్లోనే కొంచెం ఇంగ్లీష్ కలర్ టోన్లా ఉంది. లైట్ డార్క్ వచ్చింది షేడ్స్ వచ్చి, పైన అంతా ప్లెయిన్, కింద అంతా మనకి ఇలా డిజిటల్ ప్రింట్. కలరింగ్ డార్క్ షేడ్స్ ఇవ్వకుండా లైట్ డార్క్ షేడ్స్లోనే ఇచ్చారు. ఇదంతా శారీ అంతా ఉంటుంది. మరీ డార్క్ షేడ్ కాదండి, డస్టీ లుక్లో ఉంటుంది, కానీ చాలా క్లాస్ బాగుంది. ఇది కూడా రిపీట్ అడిగారు మీరు లాస్ట్ టైం కూడా మనకి చక్కగా. అప్పుడు మీరు కూడా ప్రైస్ కూడా తగ్గింది. ఇలా పళ్ళుకి కూడా పెద్ద ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది కూడా అంతే. బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం సెల్ఫ్ కలర్, అంటే ఇది సూపర్ నెట్ ప్యూర్ వస్తుంది. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ మారింది కదా, దానివల్ల షేడ్ అనిపించచ్చు, కానీ యాజ్ ఇట్ ఈజ్ కలరే, సేమ్ కలర్. చాలా బాగుంది. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి భలే ఉందండి, బ్లాక్. ఈ డిజైన్ కూడా కొన్ని చేసామంటున్నాము, కొన్ని కలర్సే చేసాము. మనకి ఇందులో చాలా కలర్స్ వచ్చాయి. మంచి బ్లాక్కి 2 సైడ్స్ కూడా మనకి ఇలా బ్రిక్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ బార్డర్ ఇచ్చారు చిన్నగా. ఇదంతా ప్లెయిన్ వచ్చి నీళ్ళంత వరకు ఇలా డిజిటల్ ప్రింట్. చక్కగా కొమ్మల్లో బర్డ్స్ ఉన్నట్టుగా, ఆ బర్డ్స్ కూడా రియల్గా ఎలా కలర్స్ ఉంటాయో అలాంటి షేడ్స్తో ఇచ్చారు. అక్కడ కింద వైపు కూడా మనకి బ్రిక్ కలర్ బార్డర్ ఇచ్చేసరికి చాలా బాగుంది. యాక్చువల్గా మనకి కలర్ ఇదే కాంబినేషన్. మనకి ఇక్కడికి వచ్చేసరికి కింద బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ డిజైన్ వల్ల మీకు ఇక్కడ కలర్ వేరే కనిపిస్తుంది. ఇది పళ్ళు వస్తుంది. ఇంత క్లాసీగా ఉంటుందో చూడండి. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి ఇదే ఫ్యాబ్రిక్, చిన్నగా మనకి బాందినీ స్టైల్ 3 డాట్స్ లాగా ఇచ్చారు. ప్రింటెడ్ బాందినీయే, హ్యాండ్ బాందినీ ఏం కాదు. చాలా బాగుంటుందండి. మనకి బార్డర్ కలర్ వచ్చింది కదా, అదే వచ్చేసరికి చక్కగా ఉంది కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కలర్స్ ఉన్నాయి. బ్లూ షేడ్, బ్లూలో కూడా ఇంగ్లీష్ కలర్ బ్లూ, కొంచెం జర్మన్ బ్లూ షేడ్ కూడా కాదేమో, ఇంగ్లీష్ కలర్ ఏనండి. నావీ బ్లూ కూడా కాదు, మధ్యలో షేడ్ ఉంటుంది కదా, ఆ షేడు. 2 సైడ్స్ కూడా మనకి చంద్రకాంత్ కలర్ బార్డర్ ఇచ్చారు. సేమ్ ప్రింట్ వస్తుంది, నీళ్ళంత వరకు వస్తుంది. కొంచెం ఇంచు బార్డర్ వచ్చేసరికి పైన అంతా ప్లెయిన్ వస్తుంది. చాలా బాగుంటుంది, ఎవరైనా కట్టుకోవచ్చండి. చక్కగా తేలిగ్గా ఇష్టపడేవాళ్ళు ఎవరికైనా బాగుంటుంది. ఇవి డిజిటల్ ప్రింట్స్ కొంచెం ట్రెండీగానే ఉంటాయి, చిన్న ఏజ్లైనా కట్టుకోవచ్చు. ఇలా పళ్ళు వస్తుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మన స్టెప్స్ పెట్టుకుంటే నీట్గానే ఉంటుంది. బార్డర్ కలరే. బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్రింట్ ఇచ్చారు. వాటన్నిటికీ ప్లెయిన్ వచ్చాయి కదా, ఈ డిజైన్కి మనకి ఇలా చిన్న బాందినీ డాట్స్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే, మన రెగ్యులర్గా చూసే షేడ్స్ కాదు కదా, బాగుంది కదా. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో చూడండి ఎంత బాగుందో, మంచి గడప ఎల్లో కలరు. దానికి ఇవి కూడా మనకి డస్టీ లుక్లోనే ఉంటాయి, మరి చాలా బ్రైట్ కలర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్లోనే కొంచెం లైట్ షైనీ, మరీ షైనీగా ఉండదు, మెరిసిపోతూ సింథటిక్ లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ బాగుంటాయండి. మనకి కూల్గా కంఫర్ట్గా అలా క్లాసీగా కావాలనుకుంటే చక్కగా చూడండి డిజైన్ సేమ్ వస్తుంది. 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి మనకి మిలిటరీ గ్రీన్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ ఇచ్చారండి బార్డర్ వచ్చేసరికి. ఇంత డిఫరెంట్ కాంబినేషన్ స్కర్ట్ బార్డరు, చాలా బాగుంది. అసలు ఆ డిజిటల్ ప్రింట్స్ అంటేనే పిచ్చి, ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. ఆ ప్రింట్స్ కూడా పళ్ళు వస్తుంది ఇలా, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. సూపర్ కాంబినేషను. మనకి ఎల్లోలు ఉన్నా కూడా మంచి షేడ్ ఎల్లో. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి చంద్రకాంత్ షేడ్లో కొంచెం డస్టీ లుక్కే, బాగుంది. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి ఒకలాంటి గ్రేయిష్ బ్లూ కలర్ ఇచ్చారు బార్డర్. చాలా బాగుంది. స్కర్ట్ బార్డర్ వచ్చేసరికి అలా చక్కగా కలర్స్తో పాటు వచ్చింది కదా, ఎంత బాగుందోనండి కలర్ అయితే. ఇది ఒకవేళ అయిపోయినా
కొన్ని మల్టిపుల్స్ ఉన్నాయి, అయిపోయినా మీకు ప్రీ ఆర్డర్ అయితే ఉంటుంది. 15 to 20 days అయితే పడుతుంది, 10 days కాదు. కావాలనుకున్న వాళ్ళు చక్కగా బుక్ చేసుకోవచ్చు. ఇలా పళ్ళు వస్తుంది, దీనికి బ్లౌజు. ఈ డిజైన్ కన్నిటికి కూడా ఇలా ప్రింట్ వచ్చింది, బ్లూ మీద బాందినీ డాట్స్. చాలా బాగుంది కలర్ అయితే. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ షేడ్, బ్యూటిఫుల్ ఉందండి. మనకి ఇదే కలర్లో ఇంకొక డిజైన్లో కూడా ఉంది. ఎంత బాగుందో. ఈ కలర్ చేసినట్టున్నాం మనం లాస్ట్ టైం కూడా. బాగుంది కదా, మంచి గ్రే కలర్ ఇచ్చారు. బార్డర్ వచ్చేసరికి కింద స్కర్ట్ బార్డర్. గ్రీన్ కూడా రెగ్యులర్గా మనకు దొరికే గ్రీన్ కాదండి, భలే ఉంది షేడ్ మాత్రం. డార్క్ షేడు, చక్కగా లీఫ్ గ్రీన్లోనే డార్క్, మరి బాటిల్ గ్రీన్ కాదేమో. ఇలా పళ్ళు వస్తుంది, 2 sides బార్డర్ వచ్చేసరికి బ్లాక్ కాదండి, ఇది గ్రేనే, డార్క్ గ్రే షేడు. ఇలా చిన్నగా బాందినీ డాట్స్ వచ్చింది. బ్యూటిఫుల్ శారీ, చక్కగా ఉంటుంది మన సమ్మర్లో జర్నీస్ కట్కి కూడా. ఈ శారీ కూడా 3950. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో షేడ్. ఈ డిజైన్ చేస్తాం, మీకు గుర్తుండే ఉంటుంది. కలర్ కూడా చేసినట్టున్నాము. ఇది కూడా మనకి ఆల్ ఓవర్ అంతా ప్రింట్ వస్తుంది. ఇది వచ్చేసరికి కొంచెం మెంతి ఎల్లో కలర్లో ఉంది. ఆల్ ఓవర్ అంతా చిన్న డిజిటల్ ప్రింట్ వస్తుంది. పళ్ళు కూడా సెపరేట్ పళ్ళు ఏం రాదు, కంటిన్యూషన్ డిజైనే వస్తుంది. దీనికి వచ్చేసరికి ప్లెయిన్ కలరే బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది కదా, అసలు భలే ఉన్నాయండి కలర్స్, ప్రింట్స్ బ్యూటిఫుల్ ఉన్నాయి. ఈ సారీ కూడా 3950. అసలు ఏ కలరా అన్నంత నీట్గా బాగున్నాయి అన్ని డిజైన్స్ కూడా. కొన్ని ఫ్యాబ్రిక్స్ జరీ బోర్డర్స్ అలా ఇష్టపడిన వాళ్ళకైతే భలే నచ్చుతాయండి ఇవి. తేలిగ్గా, కంఫర్ట్గా, గ్రేయిష్ బ్లూ బాగుంది, చాలా బాగుంది కలర్ అయితే. ఇంగ్లీష్ కలర్ టోను చాలా క్లాసీగా ఉంటుంది. గ్రేలో కూడా కొంచెం బ్లూ యాడ్ అయిన షేడే. ఇది వచ్చేసరికి బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మోసం కలర్. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్రిక్ షేడ్ అండి. అసలు ఈ బ్రిక్ కలర్ రెడ్లో కూడా ఎంత మంచి షేడో. యాక్చువల్గా బ్రిక్ రెడ్ అంతగా నచ్చదైతే నాకైతే, కానీ చాలా బాగుంది ఈ షేడ్ అయితే మాత్రం. బ్యూటిఫుల్ కలర్. చెప్తున్నాను కదా, అన్నీ కూడా రెగ్యులర్ షేడ్స్ కాదండి. ఎల్లోలు కూడా రెగ్యులర్ ఎల్లోలు కాదు, గ్రేలు, బ్లూలు. చాలా బాగుంది కాంబినేషన్. డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉందో. డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ఫ్లవర్స్, బర్డ్స్తో వచ్చింది. పైన అంతా చిన్న చిన్న బర్డ్స్ ఇచ్చారు కదా, కింద కూడా అలానే వచ్చింది. చాలా మంచి షేడ్. మీకు ఏమన్నా బాగా బ్రైట్ ఏమైనా కనిపిస్తుందేమో, రెడ్లా కాదు, ఇదే రెడ్ కాదండి, బ్రిక్ కలర్లోనే మంచి షేడ్. ఇలా మొత్తం వస్తుంది కంటిన్యూషన్. సెపరేట్ పళ్ళు ఏం రాలేదు, కంటిన్యూషన్ వచ్చింది. సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. మంచి బ్యూటిఫుల్ షేడ్. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో. ఎల్లోలో కూడా కొంచెం మస్టర్డ్ షేడ్ ఎల్లోనే సేమ్ డిజైన్, ఇప్పుడు మనం చూసిన డిజైనే. ఎంత బాగుందో చూడండి, చాలా క్లాసీగా ఉంది కదా, బ్యూటిఫుల్ డిజైన్. నేను కట్టుకున్న దాంట్లో డిజైన్ మీకు కావాలన్నా కూడా ప్రీ ఆర్డర్ ఉంటుంది, చక్కగా బుక్ చేసుకోవచ్చు. కంటిన్యూషన్ వస్తుంది. ఇలా బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ కూడా చాలా మెత్తగా ఉందండి, బ్యూటిఫుల్ కలర్. అసలు చాలా బాగుంది. ఈ కలర్ ఎవరికైనా బాగుంటుంది, ఏ కలర్ ఉన్న వాళ్ళైనా చక్కగా తీసుకోవచ్చు. జరీ బార్డర్స్ ఏమీ రావు, కంఫర్ట్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి భలే ఉంది చూడండి, గ్రీన్. ఆల్రెడీ ఇప్పుడు గ్రీన్ చూపించాను కదా, ఈ డిజైన్ ఆల్రెడీ మనం చేసింది, కొత్త డిజైన్ ఏం కాదు. మనకి ఇందులో కలర్స్ వచ్చాయి. ఈ గ్రీన్ కూడా అసలు రిపీట్ అడుగుతూనే ఉన్నారు. కొంచెం ఇవి ప్రీ ఆర్డర్స్ కూడా కొంచెం టైం పట్టినాయండి, అందరికి వెళ్ళిపోయి ఉంటుంది చాలామందికి. బుక్ చేసుకున్న వాళ్ళకి ఇంకెవరైనా కావాలనుకుంటే మల్టిపుల్సే ఉన్నాయి ప్రజెంట్, చక్కగా బుక్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గ్రీన్ కాదండి, చాలా బాగుంది గ్రీన్ అయితే. బ్యూటిఫుల్ కలర్. ఇది వచ్చరికి ఇలా కొమ్మలాగా వస్తుంది, కొమ్మలాగా ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు, కింద అక్కడక్కడ అలా ఇచ్చారు. ఇదంతా ప్లెయిన్ వస్తే మనం స్టెప్స్ పెట్టుకుంటే ఇలా ఇక్కడ ఒక ఫ్లవర్ వస్తుంది. లైట్ వెయిట్లో అసలు భలే ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇలా కొమ్మ పెద్ద కొమ్మ ఇచ్చారు, ఇలా క్రాస్గా ఇచ్చారు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్, సెల్ఫ్ కలర్ ఇచ్చారు, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. చక్కగా కంఫర్ట్గా లైట్ వెయిట్లో ఉంటుంది, చాలా క్లాసీగా ఉంటుంది. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లోలో ఎక్కువ వచ్చినట్టున్నాయి చూడండి. అన్ని డిజైన్స్లోనూ ఇంచుమించు ఎల్లో షేడ్ ఉంది, కొంచెం లైట్ డార్క్ అవ్వచ్చు. సో ఏ డిజైన్ కావాలన్నా క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. నెంబర్ ఉంటుంది కాబట్టి నెంబరింగ్తో పెడితే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఏ డిజైన్లో ఉన్నా తీసుకోవచ్చండి. పని చూడండి, డిజైన్ కట్టుకున్న ఫీల్ చాలా బాగుంది. ఇలా కమ్మ వస్తుంది. కాకపోతే బాగా బోర్డర్స్ అలా ఇష్టపడే వాళ్ళకైతే నచ్చకపోవచ్చు, అంటే కొంచెం కనిపించదు అనమాట. మనం పెట్టే ప్రైస్కి కనిపించదు, కానీ అది క్వాలిటీ. ప్యూర్ సిల్క్స్ అవి కొంచెం ఎలాంటి అనిపిస్తాయో, బార్డర్స్ అవి రాకుండా కొంచెం అలా క్లాసీగా ఉంటాయి. ఇది పళ్ళులో కూడా మనకి ఇలా డిజైన్ వచ్చింది, కానీ చాలా బాగుందండి కలర్ అయితే. బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్. ఈ కలర్ కూడా ఎవరికైనా బాగుంటుంది. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్.
బ్లాక్ కూడా ఇది డార్క్ బ్లాక్ కాదు, కొంచెం స్లేట్ బ్లాక్ బాగుంది కదా, సేమ్ డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా మనకి అలా కొమ్మలు వస్తాయి, చాలా క్లాసీగా. మనం డిజిటల్ ప్రింట్స్ చేస్తాం కానీ అసలు వేడికవే ఏ ఫ్యాబ్రిక్కి ఏ డిజైన్కి అలా వేరియేషన్స్ అన్నట్టు వీటి క్వాలిటీకి ఇవి వేరే ఉన్నాయి, అసలు ఎంత క్లాస్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి బ్లౌజ్లో తెలుస్తుంది కదా మనకి నా స్లేట్ బ్లాక్ అనేది ఎంత బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 3950. ఇంకా మనకి సమ్మర్కి చాలా బాగుంటాయండి. ఇది కూడా బ్రిక్ రెడ్ షేడ్లో ఇందాక ఒకటి చూపించాను కదా, అది కొంచెం డార్క్ షేడ్, ఇది కొంచెం లైట్ షేడ్. ఇది కూడా బాగుంది షేడ్ అయితే. మన మిర్చి రెడ్ అలా కనిపిస్తుందేమో మీకు, అలాంటి రెడ్ షేడ్ కాదండి, కొంచెం ఇంగ్లీష్ కలర్ టోనే చాలా బాగుంది. ఇది కూడా అలానే డల్ షేడ్ కాదు, బ్రైట్ కలరే, కొద్దిగా రెడ్లోనే ఒక డిఫరెంట్ షేడ్, అంటే బ్రిక్ షేడ్ తెలిసిన షేడే. ఇది సేమ్ కొమ్మ వస్తుంది, ఇక్కడ ఇలా డిజైన్ వస్తుంది. దీనికి పళ్ళు కూడా ఇలా క్రాస్ డిజైన్ వచ్చి, బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ బ్లౌజ్. రెగ్యులర్ షేడ్స్ కాదండి, అన్నీ కూడా రెగ్యులర్గా సింథటిక్స్లో దొరికే షేడ్స్ ఏవి కాదు. బాగుంది కదా. ఈ సారీ కూడా 3950. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ షేడ్, భలే ఉందండి కలర్ అయితే. ఇది కూడా అంతే, మన దగ్గర నావీ బ్లూలు ఉంటాయి కానీ ఈ షేడ్ అయితే కష్టమే. గ్రే అండ్ బ్లూ మిక్స్డ్ షేడ్. ఆల్రెడీ ఈ కలర్లో ఇంకొక డిజైన్ చూపించాం కదా, రెండిట్లోనూ ఎందులో అయినా తీసుకోవచ్చండి. బాగుంది. ఇది కూడా డిజైన్ కొమ్మ వస్తుంది, ఇలా ఫ్రిల్స్ దగ్గర ఇలా వస్తుంది, చాలా క్లాసీగా ఉంటాయి, బ్యూటిఫుల్ డిజైన్స్. ఇలా పళ్ళు వస్తుంది, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఎంత చక్కగా ఉందో కదా అసలు, చాలా డీసెంట్ అండ్ క్లాసీగా ఉంటాయి అన్నీ కూడా, లైట్ వెయిట్లో. ఈ సారీ కూడా 3950. మీకు వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డోలాలో డిజిటల్ ప్రింట్స్, మనకి వీవింగ్లో కూడా వర్క్ వచ్చాయి. ఇది వచ్చేసరికి వీవింగ్లో ఏం లేదు కానీ 2 సైడ్స్ కూడా మనకి కంచి బోర్డర్ వచ్చింది. ఇలా వచ్చి పైవైపు చిన్నది, మళ్ళీ ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఓల్డ్ థీమ్తో వస్తున్నాయి కదా డిజిటల్ ప్రింట్స్, ఆ స్టైల్ లాగా. కింద వచ్చేసరికి కొంచెం పెద్ద బోర్డరే, ఒక 6 ఇంచెస్ బోర్డర్ వస్తుంది కంచి బోర్డర్. ఇది బ్లాక్ మీద ఇలాగా జిగ్జాగ్ స్టైల్ లాగా బాందిని డాట్స్ ఇచ్చారు. హ్యాండ్ బాందిని ఏం కాదు, ప్రింటే. పైన మళ్ళీ ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది. దానిలో అనేసరికి మనకి ఫ్యాబ్రిక్ కంఫర్ట్గానే ఉంటుంది, లైట్ వెయిట్లో, ట్రాన్స్పరెన్సీ ఉండదు, కంఫర్ట్గానే ఉంటుంది. ఇంకా ఆల్ ఓవర్ అంతా మనకి ఇలానే వస్తుంది శారీ వచ్చేసరికి. కాకపోతే కింద మనం బార్డర్స్ చేసాం కానీ ఇది కొంచెం పెద్ద బార్డర్, జరీ బార్డర్ వచ్చేసరికి ఇలా ప్రింట్ వస్తే పళ్ళు వస్తుంది. ఇలాగా పింక్ పళ్ళు వచ్చేసరికి ఇక్కడ వైన్ షేడ్ ఇచ్చారండి బార్డర్, అదే కలర్ పళ్ళు వచ్చింది జరీ లైన్స్తో. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆ బార్డర్ కలర్ వైన్ షేడే, ఇలా చిన్న బనారసి ఫ్లవర్ షేపు ఒక చిన్న డాట్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది బ్లౌజ్, ఇలా బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2300. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసరికి మనం ఇలా వీవింగ్లోనే కాంతా డిజైన్ లాగా చూసాం కదా, కొంచెం వాటిలోనే డిఫరెంట్ డిజైన్స్. ఈ డిజైన్ అయితే మనం ఆల్రెడీ వేరే చిన్నోన్లో కూడా చూసాము, ఇందులో డోలాలో కూడా చూపించినట్టున్నాను. కాకపోతే కొంచెం క్వాలిటీ వేరియేషన్ బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది కదా. ఇది మంచి వైలెట్కి, ఇదంతా కూడా వీవింగ్లో వచ్చిన డిజైన్. సరే వీవింగ్ వచ్చింది, కిందంతా ఈ బార్డర్ వస్తుంది డిజిటల్ ప్రింట్. మనకి ఇంచుమించు నీళ్ళంత వరకు బార్డర్ వస్తుంది, పైన కింద మనకి ఇలా జరీ బార్డర్, పైవైపు చిన్న బార్డర్ 2 ఇంచెస్, కింద వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ బార్డర్ వస్తుంది. బార్డర్ కూడా చాలా బాగుందండి, జరీ బార్డర్ కూడా మంచి రెడ్ షేడ్ బార్డర్ వచ్చింది. మంచిగా ఈ కలర్, ఈ డిజైన్ అయితే చాలామంది రిపీట్ అడిగే ఉన్నారు, సో చూసుకోండి ఫాస్ట్గా. ఇలా పళ్ళు వస్తుంది, రెడ్ కలరే చిన్న చిట్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ కలరే, భలే ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా. ఇది కల్నేత ఉంది, రెడ్కి ఇంకొక పింక్ షేడ్ అనుకుంటా, దాని కల్నేత వల్ల మీకు షేడ్ లైట్ కనిపించచ్చు కానీ బాగుంది. ఈ బ్లౌజ్ కూడా చీరంత పన్నయ్య వస్తుంది, ఇక్కడ మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టారు, ఇటువైపు మెత్తగా ఉందండి, కంఫర్ట్గా ఉంటుంది, చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2600. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ మీద కూడా ఎగ్జాక్ట్గా మీకు మళ్ళీ వేరే కనిపిస్తుంది కదా, లైట్ మచ్చలా, అంటే అది చిన్న సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ ఉంది, కలర్ ఇవ్వకుండా జస్ట్ ప్రింట్ అలా లైట్గా ఇచ్చారు. 2 సైడ్స్, పైవైపు చిన్న బోర్డర్, మళ్ళీ ఇలా డిజిటల్ ప్రింట్ పీకాక్ డిజైన్ వచ్చింది కలంకారీ స్టైల్, కింద కొంచెం పెద్ద బోర్డర్. కలర్ అయితే భలే ఉందండి, డార్క్ షేడ్ చాలా బాగుంది. ఇది సింగిల్ కలర్ లాగా ఇచ్చారు, కొంచెం బార్డర్ దగ్గరే కొద్దిగా డార్క్ ఇచ్చారు. మంచి మెరూన్ బట్ కలర్ ఉంటుంది కదా ఆ షేడ్, ఇక్కడ డార్క్ కలర్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బుటీ స్టైల్. మనం ఇలా చేసాం కానీ ఈ స్టైల్స్ లాగా చినాన్లో చేసాము, ఇవి డోలా వచ్చింది. ఇలా డార్క్ షేడ్ బ్లౌజ్ వస్తుంది, బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ స్టైల్ బ్లౌజ్ వచ్చింది.
చాలా బాగుంది కదా, చక్కగా ఉందండి. మన ఎక్కువ ఇష్టపడే షేడ్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2600. నెక్స్ట్ వన్ వచ్చేసి భలే ఉంది చూడండి, సంపంగి ఎల్లో కలర్, చాలా బాగుంది. మంచి డిజైన్, 2 సైడ్స్ కూడా ఇలా బార్డర్, డిజిటల్ ప్రింటెడ్ బార్డర్ వచ్చింది. మెరూన్ కలర్ వచ్చేసరికి చాలా లుక్ అయితే చాలా బాగుంది. రెగ్యులర్ ఎల్లో షేడ్ కాదు, చాలా గ్లాసీగా ఉంటుంది. కింద అంతా మనకి స్కర్ట్ బార్డర్ వస్తుంది అలా డిజిటల్ ప్రింట్తో. ఫ్యాబ్రిక్ ప్యూర్ డోలా వస్తుంది, ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. సింగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా డార్క్ బార్డర్ కలర్ పళ్ళు, బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా బనారసి బుట్టితోనే ముంగా ఫ్యాబ్రిక్ వస్తుంది. బ్లౌజ్ 1 మీటర్ ఉంటుంది. ఇలా చిన్న బుట్టి, చిన్న ఫ్లవర్ షేప్ ఒకటి, చిన్న డాట్ లాగా ఒకటి ఇచ్చారు. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా తెలుస్తుందో. బార్డర్ కలర్ వచ్చేసరికి చాలా బాగుంది. ఈ సారీ కూడా 2600. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైలెట్లోనే అదొక షేడు. ఇది వైలెట్ వచ్చేసరికి మళ్ళీ సెల్ఫ్ ప్రింట్ ఉంది. దీనికి కూడా సెల్ఫ్ ప్రింట్ ఉండేసరికి కొంచెం షేడ్ వేరేగా కనిపిస్తుంది. 2 సైడ్స్ కూడా ఇలా జరీ బార్డర్ ఉంది, ఇలా ప్రింటెడ్ బార్డర్ ఉంది. డిజిటల్ ప్రింట్ కూడా చాలా స్కట్ బార్డర్ లాగా ఇచ్చారు. ఓల్డ్ థీమ్తోనే, మన రాజుల మహల్స్ ఆ స్టైల్ డ్రెస్సింగ్తోనే ఇచ్చారు. చాలా బాగుంది. ఏంటంటే మనకి కంఫర్ట్గా ఉంటాయి, ఎలా కట్టుకుంటే అలానే ఉంటుంది. మరి ఫాల్ ఉంటుంది, డోలా అనేసరికి లైట్ ఫాల్ ఉంటుంది. ఇలా జరీ లైన్స్ వస్తాయి. ఇది సింగిల్ కలరే, సెల్ఫ్ కలరే ఇచ్చారు, అదే కలరు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి ఇక్కడ డిజైన్లో కూడా లైట్ డార్క్ షేడ్స్ ఇచ్చారు చూసారా. సెల్ఫ్ ప్రింట్ ఉందని అందరికి లైట్ షేడ్ ఇచ్చారు కదా, ఆ కలర్ ఇచ్చారండి బ్లౌజ్. అది సేమ్ మనకి ఇందాక వచ్చిన డిజైనే, చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూడండి, డిఫరెంట్ కలర్, గ్రీను బాటిల్ గ్రీన్ మీద లైట్ బ్లూ షేడ్ లాగా డిజైన్ ఇచ్చారు. డైమండ్ షేప్ తెలుస్తుందా, దానివల్ల మనకి డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది, ఇంగ్లీష్ కలర్ లాగా. అదే మళ్ళీ కంఠం షేడ్ దగ్గర ఒక గ్రీన్ ఉంటుంది కదా, ఆ షేడ్ లాగా కనిపిస్తుంది. ఇలా 2 సైడ్స్ డిజిటల్ ప్రింట్ అనిమల్ థీమ్తో ఇచ్చారు. చాలా బాగుంది, బ్యూటిఫుల్ అనేది చక్కగా ఉందండి. మనకి బార్డర్ కలర్ కూడా పికాక్ బ్లూనే ఇచ్చారు. ఇలా సరే లైన్స్ వస్తాయి. బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చింది, వీవింగ్. ఇదంతా ప్రింట్ కాదండి, వీవింగ్లో వచ్చింది. బుటీ అంతా కూడా వీవింగ్లోనే. డిఫరెంట్ కాంబినేషన్, మనం చేయలేదు ఇలాంటి కాంబినేషన్. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంటుంది, క్లాసీగా ఉంది. కలర్ కూడా డార్క్ షేడ్. ఈ సారీ ప్రైస్ కూడా 2600. ఇవ్వండి ఈరోజు వీడియోలో సారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొద్దిగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. ఈ వీడియోలో సారీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే ఇవ్వండి. ఫోన్ నెంబరు, పిన్ కోడ్ అండ్ నేమ్తో సహా క్లియర్గా ఇవ్వండి. ఏ రోజు పార్సల్స్ ఆ రోజే డిస్పాచ్ అయిపోతాయి. మీకు డిస్పాచ్ అయిన 2 to 4 వర్కింగ్ డేస్లో అయితే మీకు కొరియర్ రీచ్ అవుతుంది. రాలేదు అనుకుంటే ఒక మెసేజ్ చేయండి, మేము ఫాలో అప్ చేస్తాం. అంటే ఏదైనా ఫోన్ నెంబర్ కానీ పిన్ వల్ల కానీ డిలే అవుతాయి. కొన్ని పోస్ట్ అనుకుంటే కనుక పోస్ట్ మెన్షన్ చేయండి. చాలామంది మెన్షన్ చేయట్లేదు, దానివల్ల మేము కొరియర్ ఇస్తే అది మీకు డిలే అయిపోతుంది. అంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే కొంచెం లేట్ అవుతాయి, కానీ లేదు అంటే మీకు 2 to 4 వర్కింగ్ డేస్లో అయితే మీకు కొరియర్ అయితే వచ్చేస్తుంది. మరి కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, bye.